పరిస్థితి. ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ చేపట్టింది. డిబేట్లో మనతో మాట్లాడేందుకు నర్రా విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జూమ్లో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇక ఊరపల్లి శ్రవణ్ గారు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మరికొద్ది సేపట్లో జూమ్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా నర్రా విజయ్ గారితో స్టార్ట్ చేద్దాం. నర్రా విజయ్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఈరోజు 150కి పైగా నామినేషన్లు దాఖలైన పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి రైతులు కూడా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి. ఎలా చూస్తున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు? జూబ్లీ హిల్స్ ఎన్నికల నామినేషన్ 150 రావటం అంటే ఎఫెక్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వచ్చి ఇక్కడ కూడా నామినేషన్ వేస్తారు. వివిధ సమస్యలతో నిరుద్యోగులు కానివ్వండి, నిరుద్యోగులు ఇవన్నీ దాన్ని ఒక టెస్ట్ లాగా తీసుకున్నారు. ఇది ఒక ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టడానికి ఇది ఒక కారణం, నిరసన కార్యక్రమం అనుకోవాలి. ఇది ఒక రకమైనటువంటి నిరసన కార్యక్రమం. మరొకటి జూబ్లీ హిల్స్ అంటే ఒక అట్మాస్ఫియర్ దేశంలో తెలుసు. జూబ్లీ హిల్స్ అంటే రాష్ట్రంలో ప్లస్ రెండు రాష్ట్రాల్లో అయితే ముఖ్యంగా జూబ్లీ హిల్స్ అంటే ఒక డబ్బున్న నియోజకవర్గం, అత్యంత ఫ్యాషనబుల్, ఒక కాస్మోపాలిటన్ సిటీకి ఒక ఆవిపట్టుగా ఒక మొత్తం మంచి నియోజకవర్గం అని ఒక ఫేమస్గా ఉన్నటువంటి పేరు. జూబ్లీ హిల్స్ అంటేనే రేంజ్, అక్కడ ఉన్నాడన్న ఏదైనా ఒక దానికి ఉన్నటువంటి రేంజ్, అట్లాంటి రేంజ్ ఉంది. అందుకే ఇంట్రెస్టింగ్ ఉంది, ఆసక్తి ఉంది. మరి ఇట్లాంటి రేంజ్ ఉన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఎట్లా ఉండాలి? సాఫ్ట్ పీపుల్ ఉండాలా? ప్రజలకు ఎట్లా ఉండాలి? ఇందులో డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాకపోతే ఇది పల్లెటూరుతో పోల్చలేం. పల్లెటూరులో ఉన్న సామాన్యులు, పల్లెటూరులో ఉన్న పేదలకి ఒక రకంగా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సామాన్యులు, హైదరాబాద్లో ఉన్న పేదలు ఓ రకమైనటువంటి. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వచ్చేటువంటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పవర్ కావచ్చు, ఇతర మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశము ఎజెండా ఉంటుంది. ప్లస్ దీనికి తోడు ఇది జూబ్లీ హిల్స్ అంటే ఇది ఉంది రాష్ట్ర ఒకసారి మీరు చెప్పినట్టుగా రాష్ట్రం అంతా కాదు, దేశం అంతా, ప్రపంచం అంతా కూడా జూబ్లీ హిల్స్ అంటే అది ఒక పెద్ద గొప్ప నియోజకవర్గం, సంపన్నుల నియోజకవర్గం అని కనిపిస్తున్న పరిస్థితి. ఒకసారి ఎర్రగడ్డ స్లమ్స్ వెళ్ళినా, షేక్పేట స్లమ్స్కి వెళ్ళినా, లేదంటే యూసఫ్గూడ స్లమ్స్కి వెళ్ళినా అక్కడ ప్రజల పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతున్న పరిస్థితి. చిన్న వర్షం వచ్చిందంటే మీరు చెప్పినట్టుగా కొండలపై ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంటే బిక్కుమంటూ ఈ రోజుకి ఏ వరద ఎప్పుడు ముంచెత్తుతుందో తెలియని పరిస్థితుల్లో ఇంకా జూబ్లీ హిల్స్ ప్రజానీకం గడుపుతుంటే పార్టీలు మారుతున్నాయి, అధికారాలు మారుతున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి, కానీ హామీలు నెరవేరట్లేదు. ఏం చెప్తారు దీని గురించి? ఏం చెప్తారు? అంతే, జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బు ఉంది, సామాన్యుల మౌలిక వసతులు. ఇక్కడ పేదరికము అనే దానికంటే మౌలిక వసతులలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ఎలక్షన్ లో ప్రభావం చూపుతాయి. ప్లస్ ఈ అన్నిటికి తోడేంటి, మరి ఇంత పెద్ద సాఫ్ట్ నేచరు ఇదంతా ఉన్నటువంటి చెప్పుకోవడానికి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే ఒక మంచి వ్యక్తి ఉండాలి మా నియోజకవర్గాన్ని అని. మరి అదే సందర్భంలో చరిత్ర కనిపిస్తుంది కొంతమంది దాంట్లో ఉన్నటువంటి రౌడీ షీట్ చరిత్ర, కుటుంబం, ఆ కుటుంబము అనేది కూడా ఉంది. ఇంత ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ పేరు రావడానికి జూబ్లీ హిల్స్ ఒక కారణం.